అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. జగమంత కుటుంబము నాది, ఏ కాకి జీవితం నాది అంటాడు ఓ కవి. ప్రభాస్ ఓ మూవీలో ఒక పాట కూడా ఉందండి. ఈ జగమంత కుటుంబంలో మన ఆప్తులెవరు, మన మిత్రులెవరు ఎలా తెలుసుకోవాలి? నిజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళేనా? అందులో కొందరే మన గురించి ఆలోచిస్తారా? మన కష్ట సుఖాలను పంచుకుంటారా? లేదంటే మనదంతా వసుదైక కుటుంబము, అందులోని వాళ్ళంతా మన శ్రేయోభిలాషులే అనుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలా? ఈ చెయ్యి ఆడితే ఆ చెయ్యి ఆడుతుందండి. మనం ఉన్నత స్థితిలో ఉంటే మనతో అందరూ స్నేహం చేస్తారు. ఒక్కోసారి సందర్భాన్ని బట్టి మనం అనుకున్న వాళ్ళే మనల్ని దూరం పెడతారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే అనుకోవడానికి ఏమీ లేదండి. అలా అని ఓ నలుగురితోనే మన జీవితం కొనసాగిస్తామని అనుకోవడానికి లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళతో స్నేహంతో ఉంటూ వాళ్ళలో మనకు నచ్చినవి మాత్రమే తీసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉండాలి. జీవితంలో ప్రతి వాడు దెబ్బతింటాడండి. అయిన వాళ్ళతో నిచ్చి అనిపించుకోకుండా ఉండే వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఉండరు అనిపిస్తుంటుంది. డబ్బులో, ఆస్తులో, పెద్దరికమో, పదవులో ఏదో ఒకటి అయిన వాళ్ళతో ఏదో రకంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏమీ లేదనుకోండి, చిన్న చిన్న మాటలతోనే పెద్ద పెద్ద మనస్పర్ధలు వచ్చి మనుషులు దూరమైపోతూ ఉంటారు. అందరూ మనలాగే ఉంటారనుకోవడం లోక సహజం. అప్పుడప్పుడు మనుషుల్లో ఉండే చేదు, విపరీత స్వభావం మనకు అనుభవంలోకి వస్తూ ఉంటుందండి. మనుషులందరూ రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. అందరూ మనలాగే ఉండరు. అందులో మనకు కరెక్ట్ అనిపించింది మనం తీసుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారు అని మనం బాధపడుతుంటే అది బాధ పెట్టే వాళ్ళ తప్పు కాదండి. దాన్ని పట్టుకొని మనం బాధపడుతూ ఉంటాం కదా, అలా బాధపడే వాళ్ళదే తప్పు అనిపిస్తుంది. మనం బాధపడడం స్టార్ట్ చేస్తే మనల్ని బాధ పెట్టడానికి అలా క్యూల్లో నిల్చుంటారండి జనాలు. మన చుట్టుపక్కల ఎన్నో రకాల మనస్తత్వాలు గల మనుషులు ఉంటారు. ఇంతటి మాయాజాలమైన భూప్రపంచంలో మన ఆప్తులెవరు తెలుసుకోవడానికి ఒక చిన్న కథ తెలుసుకుందామండి. కథలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓ ఊరిలో కోటయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు వ్యాపారంలో చాలా మెలకువలు తెలిసిన వ్యక్తి. చాలా సంవత్సరాల అనుభవంతో అతడు వ్యాపారంలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు. వ్యాపారంలో కోట్లకు అధిపతి అయ్యాడు. అతడు తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వ్యాపారంలోని మెలకువలు చెప్తూ వాళ్ళ వ్యాపారంలో కూడా అభివృద్ధికి ఉపయోగపడుతూ ఉండేవాడు. ఆ చుట్టుపక్కల ఊళ్లకు కోటయ్య అంటే తెలియని వారు ఉండరండి. అంతటి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. కోటయ్య కోటీశ్వరులలో ఒక్కరిగా నిలిచాడు. కోటయ్యకు వృద్ధాప్యం వచ్చింది. కోటయ్య భార్య కూడా మరణించింది. కోటయ్యకు 60-65 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. రాత్రి వేళలో కోటయ్యకు సరిగా నిద్ర పట్టేది కాదు. అప్పుడు తన వ్యాపార రంగంలో తను చేసిన పనులను, అనుభవాలను అన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. అలా చాలా రోజులు గడిచింది. అలా ఆలోచిస్తూ ఉంటే కోటయ్య వ్యాపార రంగంలో చాలా మంది కోటయ్య వల్ల నష్టపోయిన వారు ఉన్నారు. కోటయ్య చాలా మంది వ్యాపారస్తులను తొక్కేస్తూ తన వ్యాపారంలో తన పైకి ఎదిగాడు. అవన్నీ గుర్తొస్తూ ఉంటే కోటయ్యకు కొంత బాధగా కూడా అనిపించేది. అలా ప్రతిరోజు రాత్రి కోటయ్య నిద్ర పట్టే వరకు తన వ్యాపార రంగంలో తను చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడు. ఓ రోజు కోటయ్య తనకి లక్ష్మణ్ అనే ఒక వ్యాపారస్తుడు గుర్తొచ్చాడు. ఆ లక్ష్మణు కోటయ్యతో వ్యాపారంలో పోటీకి దిగి నష్టాలలో పడి తను ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. అది గుర్తొచ్చినప్పుడు కోటయ్యకు చాలా బాధ వేసింది. ఇప్పుడు లక్ష్మణు లేడు. ఇప్పుడు లక్ష్మణు భార్య పిల్లలు ఎక్కడున్నారు? లక్ష్మణు ఇల్లు ఏమైంది? నాకు లక్ష్మణ్ కుటుంబాన్ని కలవాలనుంది అనుకుంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. లక్ష్మణు భార్య పిల్లలు ఏమయ్యారు? ఇప్పుడు లక్ష్మణ్ భార్య పిల్లలు ఎక్కడున్నారు? లక్ష్మణ్ ఇల్లు ఏమైంది? నాకు లక్ష్మణ్ కుటుంబాన్ని కలవాలనుంది అనుకుంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. అప్పుడు కోటయ్య తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటాడు. దానితో లక్ష్మయ్య తన
కొడుకులు కోడళ్లకు నేను తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి కోటయ్య యొక్క ఆస్తులు ధనము అంతా కోటయ్య నలుగురు కొడుకులకు పంచి ఇస్తాడు. అలా కోటయ్య ఆస్తి పంపకాలు చేసేసరికి 1 నెల రోజులు పడుతుంది. ఇక కోటయ్య ప్రయాణానికి సిద్ధమవుతాడు. అప్పుడు కోటయ్య కొడుకులు అడుగుతారు, నాన్నగారు మీరు ఎలా వెళ్తారు? ఒక్కడివే వెళ్తారా? ఎవరినన్నా మీ తోడికిచ్చి పంపియాలా అంటారు. లేదయ్యా, నేను ఒక్కడనే వెళ్తాను తీర్థయాత్రలకు, నాకేం పర్వాలేదు, నేను వెళ్ళొస్తానని చెప్పేసి కోటయ్య కట్టు బట్టలతో ఒక చిన్న సంచిని పట్టుకొని తీర్థయాత్రలకని ఇంట్లో చెప్పి ఇంటి నుంచి బయలుదేరుతాడు. కోటయ్య ఓ చోటికి వచ్చిన తర్వాత కోటయ్యకు ఉంగరాలు, గొలుసు, మంచి ఖరీదైన బట్టలు ఉంటాయి. ఆ బట్టలన్నీ తీసేసి ఒక పాత పంచె, కాటన్ ఒక షర్ట్ వేసుకొని ఒక పేదవాడిలాగా అలా వేషధారణ వేసుకొని ఇక బయలుదేరుతాడు కోటయ్య. కోటయ్య ఆ రోజు అంతా అదే ఊరిలోని మురికివాడల్లో పేదవారి కుటుంబాలలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ తిరుగుతూ సాయంకాలం వేళ అవుతుంది. ఆ మురికివాడల్లోని ఒక ఇంటికి వెళ్లి కోటయ్య తలుపు కొడతాడు. ఆ ఇంట్లో నుంచి ఒక మహిళ వస్తుంది. ఎవరండి అని అడుగుతుంది. నేను ఒక ప్రయాణికుణ్ణి, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, మార్గ మధ్యంలో ఉన్నాను, ఈ రోజు రాత్రికి నేను ఇక్కడే పడుకుంటాను, నాకు అనుమతిస్తారమ్మా అంటాడు. దానితో ఆ మహిళ, దాందేముందండి, మీరు పెద్దవారు, రండి లోపలికి రండి అని ఆహ్వానిస్తుంది. ఆవిడ లోనికి వెళ్లి చల్లని మజ్జిగ తీసుకొచ్చి కోటయ్యకి ఇస్తుంది. కోటయ్య మజ్జిగ తాగి సేద తీరుతాడు. ఇక ఆ రాత్రి ఆ మహిళ భోజనం వండి పెడుతుంది. ఇంతకీ కోటయ్య వచ్చిన ఇల్లు ఎవరిదో తెలుసా అండి? కోటయ్య వల్ల వ్యాపారంలో నష్టపోయిన లక్ష్మణ్ వాళ్ళ ఇల్లు. ఆ ఇంటి పరిస్థితినంతా చూసి కోటయ్య చాలా బాధపడతాడు. లక్ష్మణ్కి 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. 2 పిల్లలు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ ఇంటిని పోషిస్తూ ఉంటారు. ఆడపిల్లలు 2 చిన్నవాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఇక కోటయ్య ఆ రాత్రి నిద్రపోతాడు. తెల్లవారాక కోటయ్య లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ మహిళ పెడితే తినేసి, నేను బయటికి వెళ్తానమ్మా, నాకు ఈ ఊళ్ళో ఒక 4-5 రోజుల పని ఉంది, ఆ 4-5 రోజులు నేను ఇక్కడ ఉండొచ్చా అమ్మా అని అడుగుతాడు. దాందేముందండి, మాకు పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మాకు పెద్ద దిక్కుగా మీరు బాగానే ఉండారండి, ఉండండి, మేము తినే దాంట్లో గుప్పడు మీకు కూడా పెడతామండి, రండి అంటుంది. మీ పనులన్నీ అయిపోయే వరకు ఇక్కడే ఉండండి అని అంటుంది. దానితో కోటయ్య పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్తాడు. అలా కోటయ్య వారం రోజులు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి ఆ ఊరంతా తిరుగుతూ సాయంకాలం వేళకి ఇంటికి వచ్చేవాడు. వారం రోజుల తర్వాత కోటయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తిరిగి ఇంటికి వస్తాడు. కోటయ్యను చూసిన కోటయ్య కుటుంబము, ఏంటి నాన్నగారు మీరు తీర్థయాత్రలకని వెళ్లారు, ఇంత త్వరగా వచ్చారు, ఎక్కడెక్కడ వెళ్లారు అని అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదురా, నాకు తెలిసిన స్నేహితుల ఇంటికి వెళ్ళాను అని కోటయ్య చెప్తాడు. నేను వ్యాపారం చేస్తున్న సమయంలో లక్ష్మణ్ అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడురా, నా వల్ల అతని వ్యాపారం దెబ్బతిని అతడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతని కుటుంబం వీధిని పడ్డారురా, వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు, వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు సహాయం చేస్తాననుకుంటున్నానురా, నాకు ఒక 5 లక్షలు ఇవ్వు అని కొడుకుని అడుగుతాడు. అప్పుడు కొడుకు అంటాడు, డబ్బులెక్కడివి, అలా సాయం చేస్తానంటే నేను ఇవ్వను, ఇంత కష్టపడి సంపాదించుకున్నది ఎవరో వ్యాపారంలో నష్టపోయారని పాడయ్యారని ఇస్తారా నాన్నగారు, మీరు మాకు ఆస్తులు పంచిచ్చారు, ఇప్పుడు మీకు అడిగే అధికారం లేదు, మీరు ఏదైనా వ్యాపారం చేసుకుంటామంటే ఇస్తాము, కానీ మీరు ఇలా దాన ధర్మాలు చేస్తామంటే ఇవ్వమండి, మీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి, లేకపోతే వెళ్లిపోండి అని ఖరాఖండిగా కొడుకు చెప్పేస్తాడు. దానితో కోటయ్య చాలా బాధపడతాడు. నేను 100 కోట్ల రూపాయలను సంపాదించాను, నా కొడుకు ఒక 5 లక్షలు ఇవ్వమంటే ఉంటే ఉండు పోతే పో అంటున్నాడు, వీళ్ళు నా వాళ్ళ అని చాలా బాధపడతాడు. అప్పుడు కోటయ్య కొడుకుతో అంటాడు, అరే నువ్వు ఒక 5 లక్షలు నేను అడిగినవి ఇస్తే నా సంచిలో రత్నాలు, వజ్రాలు, మనులు, మాణిక్యాలు ఉన్నాయిరా, నేను మొత్తం ఆస్తిని మీకు ఇవ్వలేదు, కొంత నా దగ్గర దాచిపెట్టుకున్నాను, నువ్వు 5 లక్షలు ఇస్తే నేను ఇదంతా ఇస్తాననుకున్నాను, కానీ నువ్వు ఉంటే ఉండు పోతే పో అన్నావు, ఆ మాటతోనే నేను చనిపోయాన్రా, ఇప్పుడు ఈ మనులు, మాణిక్యాలు, వజ్రాలు లక్ష్మయ్య కుటుంబానికి ప్రాప్తి ఉన్నట్టున్నవి, ఇవన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాను అంటూ కోటయ్య మాట్లాడకుండా తన ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు. అక్కడి నుంచి కోటయ్య లక్ష్మయ్య ఇంటికి వస్తాడు.
అమ్మా, ఇప్పుడు నా ఇంట్లో నుంచి నేను తెగదెంపులు చేసుకొని వచ్చానమ్మా. నా వాళ్ళు నన్ను బయటికి పంపించారు, నేను అనాథనయ్యాను, మీ ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతాడు కోటయ్య. దాందేముందండి, మాకు కూడా నా భర్త చనిపోయాక చుట్టాలందరూ మమ్మల్ని పక్కకు పెట్టేశారు, ఎవ్వరు మాతో మాట్లాడట్లేదు, మాకు కూడా ఎలాంటి దిక్కుముక్కు లేదండి, మా పిల్లలకు తోడుగా పెద్దవాడిగా ఉండండి, మేము తినేదే మీకింత పెడతాము అంటుంది. దానితో కోటయ్యకు చాలా సంతోషం వేస్తుంది. ఇదంతా కోటయ్య మనసులో పెట్టుకొని, కోటయ్య వాళ్ళ కుటుంబ పరిస్థితులను చూసి ఆ పిల్లలు మగపిల్లలు ఇద్దరు పనులు చేసుకునే వాళ్ళకి కోటయ్య తన దగ్గరున్న వజ్రాలు అమ్మి కొంత ధనాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళతో వ్యాపారం ప్రారంభం చేయిస్తాడు. కోటయ్యకు తెలిసిన మెలకువలన్నీ ఆ పిల్లలకు చెప్పుతూ కోటయ్య లాగానే పెద్ద వ్యాపారస్తులుగా ఆ ఇద్దరి పిల్లలను తీర్చిదిద్దుతాడు. ఆ లక్ష్మయ్య ఇద్దరు అమ్మాయిలకు కూడా పెళ్లిళ్లు జరిపిస్తాడు. ఇలా కోటయ్య లక్ష్మయ్య కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మారి వారి మంచి చెడులను చూసుకుంటూ ఉంటాడు. ఇక కోటయ్య తుది శ్వాస విడిచే వరకు కూడా లక్ష్మయ్య కుటుంబంతోనే తన జీవనం కొనసాగిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు కోటయ్యకు ఆప్తులు? కోటయ్య తన జీవితాన్నంతా పణంగా పెట్టి కోట్ల ఆస్తులు సంపాదించి ఇచ్చిన కోటయ్య కుటుంబములోని కొడుకులా కోటయ్య ఆప్తులు, లేదంటే లక్ష్మయ్య కుటుంబంలోని ఆ మహిళ, ఆ కుటుంబ సభ్యులు కోటయ్య యొక్క నిజమైన ఆప్తుల? కోటయ్యకు ఏమీ లేదని తెలిసిన సమయంలో ఆ మహిళ కోటయ్యకు ఉన్న దాంట్లో కడుపు నిండా భోజనం పెట్టి చక్కగా చూసుకున్న ఆ మహిళ ఆప్తురాలా, లేదంటే కోటయ్య కొడుకు ఆప్తుడా? ఈ కథ విన్నాక మీరే కోటయ్య యొక్క ఆప్తులెవరో కామెంట్ లో తెలపండి ఫ్రెండ్స్. మన జీవితంలో కూడా అంతే, తల్లిదండ్రులంటే డబ్బులు సంపాదించే యంత్రాల్లాగా మారారండి. అమ్మ అంటే ఇంటి పనులన్నీ చేసి పెట్టేది, నాన్నగారంటే ఒక ఏటీఎం కార్డ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎమోషన్స్ అన్ని ఏమీ లేవండి. ఎక్కడ అవసరాలు తీరిస్తే వాళ్ళే మన ఆప్తులు అలా అయిపోతున్నారు. అలాంటి ఈ ప్రపంచంలో మనకు ఆప్తులెవరో మిత్రులెవరో తెలుసుకుంటూ మనము ఈ ప్రపంచంతో సహజీవనం చేస్తూ సంతోషంగా గడపడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.